నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అటు నారా ఫ్యామిలీకి ఇటు నందమూరి ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చిందో లేదా తీసుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి కొంత గ్యాప్ అయితే నడుస్తుంది. అయితే బర్త్డే సందర్భంగా లోకేష్ గారు హ్యాపీ బర్త్డే తారక్ 9999 అని చెప్పి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ దీని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి? సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా అందరు కలిసే ఉంటారా అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పటికైనా కలవాల్సిందండి, బంధుత్వం ఉంది కాబట్టి తప్పదు. కాకపోతే గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒక వ్యక్తి వల్లే వచ్చింది. కేవలం ఆ గ్యాప్ అనేది ఒక వ్యక్తి వల్ల క్రియేట్ అయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవ్వాలనుకుంటే ఆయన స్ట్రాటజీ ఒకలాగా ఉంటుంది, లేదా కొడాలి నానికి దగ్గర అవ్వాలనుకుంటే ఆయన స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా వాళ్ళు నానికి ఇచ్చే ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వట్లా జూనియర్ ఎన్టీఆర్. అది కారణం ఏమో మాకు తెలియదు, కానీ మొదటి నుంచి కూడా అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడంటే కొడాలి నాని ఫస్ట్ ప్రయారిటీ. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొద్దిగా మారేడేమో అనిపిస్తుంది నాకైతే. గతంలో జరిగినవి ఉన్నాయి, కానీ ఏదైనా బంధుత్వం అనేది ఎప్పుడైనా సమీప బంధువులు కాబట్టి ఎప్పటికైనా అది మారాల్సిందే, తప్పదు. మరి ఇవాళ పెద్ద మనసు చేసుకుని లోకేష్ గారు ట్వీట్ చేయడం, మరి దాన్ని ఆయన అట్లా రిసీవ్ చేసుకోవడం అనేది హర్షించదగిన పరిణామం. అదండి. అయితే నారా లోకేష్ గారు ఏదైతే ట్విట్టర్లో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు బర్త్డే విషెస్ చెప్తూ 9999 అనడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్కి సెల్ నెంబర్లో కూడా ఈ 9లే ఉంటాయి. చాలా వరకు 9లే ఉండే నెంబర్లే. నాకు గతంలో ఆయన సెల్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా 9లతో ఉండేది నెంబరు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఇదే నెంబర్లతో ఉంటుంది. ఆయనకు లక్కీ నెంబర్ అనుకోవాలి. 9 అనేది 9 టోటల్ కానీ 9 కానీ ఆయన లక్కీ నెంబర్గా ఫీల్ అవ్వటం అనేది పెట్టుకున్నట్టున్నారు. దాంతో అదే దాని మీదే వాళ్ళ ఐడీలు కూడా అదే ఐడీలు ఉన్నాయి, అందువల్ల అది మ్యాటర్ మెన్షన్ చేశారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే లోకేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా ఒకే వయసు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే గతంలో టీడీపీ పార్టీకి సంబంధించి ప్రచారం కూడా చేసిన సందర్భాలు జూనియర్ ఎన్టీఆర్ ఉంది. సో ఇప్పుడు అతి తొందరలో మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాడా, వస్తాడా అనేటువంటి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి సినీ ఇండస్ట్రీ బెస్టా లేదా రాజకీయాలు బెటర్ అంటే ఏం చెప్తారు? అసలు వీళ్ళిద్దరూ ఒకరికొకరు పోటీ కానే కాదండి ఫస్ట్. ఎందుకంటే ఈయనంతా సినిమా ఫీల్డ్, ఆయనంతా రాజకీయ, లోకేష్ గారు అంతా రాజకీయాల ఫీల్డ్. ఏదో ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ రాజకీయపరమైన ఆలోచన ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ 73 ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తున్నాడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ 42 ఏళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి సినిమా ఫీల్డ్ అనేది బెస్ట్ ఫీల్డ్ అండి ఆయనకి. సో ఓవరాల్గా నందమూరి తారక రామారావు ఈ పేరు మాత్రం చాలా పెద్ద వైరల్గా మారుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఏదైతే మనకు చూసాం, వైవిఎస్ చౌదరి గారి సినిమా తీసినటువంటి సందర్భంలో 4వ తరంలో 3వ హీరోగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే కానీ ఇక్కడ అలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కూడా కొంత విమర్శిస్తున్నారు. సో ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకుందాం అని చెప్పేసి నారావారి ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ ఎంత ట్రై చేసినా సరే జూనియర్ ఎన్టీఆర్ కొంత గ్యాప్ తీసుకుంటున్నాడని అయితే అర్థమవుతుంది. మీరేమంటారు? అంటే ఆ ఫీలింగ్ క్రితం చెప్పాలంటే జానకిరామ్ గారి ఫ్యామిలీకి దగ్గర వాళ్ళే కళ్యాణరాము, జూనియర్ ఎన్టీఆర్. అలాంటిది వాళ్ళు రాలేదు ఆ రోజు. కానీ జనరల్గా అయితే వీళ్ళు ఇప్పుడు భువనేశ్వరి గారు కానీ లేకపోతే వీళ్ళందరూ వచ్చారు ఆ రోజు. మహిళా మండలందరూ ఆ పార్టీ నందమూరి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కారణం ఏంటంటే మేమున్నాం అండగా, జానకిరామ్ గారు లేరు కాబట్టి ఈ ఫ్యామిలీకి అండగా మేమున్నాం అంటే భరోసాని కల్పించడానికి వాళ్ళు వచ్చారు. ఆ భరోసా ఇటు నుంచి కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఆ జూనియర్ ఎన్టీఆర్ని కనీసం ట్వీట్ చేసి ఉన్నా ఆ రోజు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణరామ్ కానీ ఒక ట్వీట్ చేసి ఉన్నా సరిపోయేది. రాకపోయినా పర్లేదు, కానీ ట్వీట్ చేసి ఉంటే బయటికి ఒక రకమైన రాంగ్ మెసేజ్ వెళ్ళేది కాదు. అదేండి, అది ఒకటి జరిగింది. అక్కడ లోపం వేయడన్నా కానీ తర్వాత అయినా సరే డ్యామేజ్ కూడా ఫిలప్ చేసుకునే అవకాశం ఉందంటారా ఇక నుంచి కొద్దిగా? ఎందుకంటే ఒకవేళ సోషల్ మీడియా పరంగా జూనియర్ ఎన్టీఆర్ వీక్గా ఉన్నాడేమో అనుకుంటే అనిపిస్తుంది అవి చూస్తుంటే. అంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటి ఏమైనా గ్యాప్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని రెక్టిఫై చేసేలాగా ఒక మెసేజ్ మళ్ళీ సోషల్ మీడియా ద్వారా రావడం కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది. ఆ సత్సంబంధాలు మెరుగవుతాయి. వాళ్ళందరూ సోషల్ మీడియా ద్వారానే యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వెంటనే అట్లాంటి ఒకవేళ టీము లేకపోయినా ఆ టీంని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మంచి టీం పెట్టుకోవడం. ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేశారు, వెంటనే దాని తగ్గట్టుగా రిప్లై ఇవ్వడం కానీ, మళ్ళీ సందర్భాలు బట్టి వెంటనే వీళ్ళు ట్వీట్ చేయటం కానీ, ఇట్లా ఉంటే ఏమవుతుందంటే ఈ బయటికి రాంగ్ మెసేజ్ వెళ్ళదు.
సోషల్ మీడియాలో ఒక యాక్టివ్గా ఉంటే ఏ చిన్న సంఘటన జరిగినా ఆ రోజు ఓపెనింగ్ జరిగింది మనం వెళ్ళకపోయినా మనం ఒక ట్వీట్ చేద్దామని వాళ్ళు ట్వీట్ చేసి ఉంటే ఒక రాంగ్ మెసేజ్ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారానే అంత జరుగుతుంది కాబట్టి అక్కడ యాక్టివ్గా ఉంటే కెరీర్కి చాలా ప్లస్ అవుతుంది. అప్పుడు కెరీర్ అది మైనస్లో ఉన్నాడని మనం చెప్పట్లా, కానీ 42 ఏళ్ళు ఇంకా బోల్డ్ లైఫ్ సినిమా కెరీర్ లైఫ్ ఉంది. చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బర్త్డే తరఫున నారా లోకేష్ గారు విష్ చేయడం @Tarak 9999 అని చెప్పి మొత్తానికి తారక్ ఒక మంచి హిట్ రావడం కూడా అతి తొందరలో ఉంది. అది వార్ 2 తన బర్త్డే సందర్భంగా గేమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అండ్ నారా వారి ఫ్యామిలీకి గ్యాప్ అతి తొందరలో తగ్గిపోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.